సుజనా గ్రూప్ కి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. షెల్ కంపెనీ నుండి భారీగా నిధులు బదలాయింపులు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈడీ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుజనా గ్రూప్ కి వివరాలు ఏంటి? సంతోషి, సుజనా గ్రూప్ కి ఈడీ అధికారులు భారీ షాక్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో దాదాపు 315 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈరోజు ఈడీ కొద్ది నిమిషాల కిందట ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుజనా గ్రూప్స్ ఏదైతే క్రియేట్ చేసిన సెల్ కంపెనీల నుంచి భారీగా నిధులు బదలాయింపు జరిగాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా గతంలో సుజనా గ్రూప్ కంపెనీల మీద ఈడీ అధికారులు ఏదైతే సోదాలు నిర్వహించారో అందులో వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలపడం జరిగింది. బీసీఈపీఎల్ అనే కంపెనీ ద్వారా దాదాపు 64 కోట్ల రూపాయల రుణం తీసుకోవడమే కాకుండా వీటికి సంబంధించి చెన్నైలోని ఆంధ్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా సుజనా గ్రూప్ కంపెనీ ఈ సెల్ కంపెనీల ద్వారా రుణాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఏదైతే వైస్రాయ్ హోటల్, తర్వాత మహల్ హోటల్ అనేది ఉందో వాటన్నిటికీ నిధులను మళ్లించడం జరిగిందని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. ఒక పక్కన సిబిఐ అధికారులు కూడా ఈ బీసీఈపీఎల్ మీద కేసు నమోదు చేసి గతంలోనే దర్యాప్తు సాగించడం జరిగింది. సిబిఐ అధికారులు ఏదైతే ఈ కంపెనీ వ్యవహారాన్ని బయటపెట్టిన తర్వాత ఈడీ అధికారులు కూడా దీని మీద దర్యాప్తుకు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఏవైతే 300 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయో వాటన్నిటి వ్యవహారానికి సంబంధించి ఇటు వైస్రాయ్ హోటల్ కానీ, మహల్ హోటల్ కానీ వాటికి సంబంధించిన దాదాపు 315 కోట్ల రూపాయల ఆస్తుల విలువలు ఏవైతే ఉన్నాయో అవి అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. అలాగే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో ఉన్న ఆస్తులను కూడా ఈడీ అధికారులు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.